ఐస్లాండ్ను అగ్ని మరియు మంచు భూమి, ల్యాండ్ ఆఫ్ ఫైర్ అండ్ ఐస్ అని పిలుస్తారు, ఎందుకంటే అక్కడ అగ్నిపర్వతాలు మరియు మంచు గ్లేసియర్లు ఒకే చోట సహజంగా కలిసి ఉంటాయి. ఈ దేశంలోని అగ్నిపర్వత భూభాగం మరియు ఆర్క్టిక్ వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రధాన అంశాలు మనం మాట్లాడుకోవాలి అంటే 1. ఐస్లాండ్ మిడ్ అట్లాంటిక్ రిడ్జిపై ఉంది. ఇక్కడ ఉత్తర అమెరికా మరియు యూరేషియన్ టెక్టానిక్ ప్లేట్లు కలుస్తాయి. ఇది ప్రపంచంలోని అత్యంత అగ్నిపర్వత ప్రభావిత ప్రాంతాలలో ఒకటి. ఇక్కడ 30కి పైగా క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నాయి. వీటిలో ఎయాఫ్జల్లాయోకుల్, హెక్లా మరియు కాట్లా ముఖ్యమైనవి. తరచుగా జరిగే అగ్నిపర్వత విస్ఫోటనాలు లావా పొలాలు, నలుపు ఇసుక తీరాలు మరియు భూగర్భ ఉష్ణ కేంద్రాలను సృష్టించాయి. స్ట్రోక్కూర్ గీజర్ తరచుగా విస్ఫోటనం చెందుతూ ఐస్లాండ్ యొక్క భూగర్భ శక్తిని ప్రదర్శిస్తుంది. 2. ఐస్లాండ్ భూభాగంలో 10% కంటే ఎక్కువ భాగం గ్లేసియర్లతో కప్పబడి ఉంది. వీటిలో వాట్నాయోకుల్ అతి పెద్ద గ్లేసియర్. గ్లేసియర్ కప్పబడిన అగ్నిపర్వతాలు, ఉదాహరణకు గ్రిమ్స్వోటన్, అగ్ని మరియు మంచును ఒకే చోట కలిపి చూపిస్తాయి. మంచు గుహలు, ఐస్ కేవ్స్ మరియు గ్లేసియర్ సరస్సులు, గ్లేసియల్ లగూన్స్ గొప్ప ప్రకృతి అందాన్ని అందిస్తాయి. 3. ఐస్లాండ్ తన భూగర్భ ఉష్ణ శక్తిని వినియోగించుకుని సుస్థిర శక్తి ఉత్పత్తిలో ముందుంది. బ్లూ లగూన్, పాలరంగు, నీలంరంగు నీళ్లతో నిండిన ఒక ప్రసిద్ధ భూగర్భ స్పా, పర్యాటకులకు పెద్ద ఆకర్షణ. ఐస్లాండ్ భూభాగం మంచుతో కప్పబడి ఉన్న కొండలు, లావా భూములు మరియు హాట్ స్ప్రింగ్స్తో వేగంగా మారుతుంది. శీతాకాలంలో నార్థర్న్ లైట్స్ అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని అందిస్తాయి, మరియు వేసవిలో మిడ్నైట్ సన్ ఉంటుంది. అగ్ని మరియు మంచు కలయిక ఐస్లాండ్ను ప్రపంచంలోని అత్యంత వైవిధ్యమైన మరియు మిస్టికల్ ప్రదేశాలలో ఒకటిగా ఉంటుంది. ఇది ప్రయాణికులు, శాస్త్రవేత్తలు మరియు సాహస ప్రియులను ఆకర్షిస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంటరెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.